నీళ్లు లేక రాత్రి పగలు క్రీస్తుని ప్రేమిస్తున్నాడు. ఆయన అనేక పర్యాయాలు ప్రయాణాల్లో క్రీస్తు నిమిత్తమై, సేవ నిమిత్తమై క్రీస్తుని సేవిస్తున్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు నదుల వలైన ఆపదలు, దొంగల వలనైన ఆపదలు, నా సహజనుల వలనైన ఆపదలు, అన్నజనుల వలనైన ఆపదలు, పట్టణంలో ఆపదలు, అరణ్యంలో ఆపదలు, సముద్రంలో ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదలు, ఇన్ని అపాయాల్లో కూడా క్రీస్తును ప్రేమిస్తున్నాడు. ప్రయాసముతోను, 27వ వచనం, ప్రయాసంలో ఉన్నాడు, అయినా క్రీస్తుని ప్రేమిస్తున్నాడు. కష్టములో ఉన్నాడు, అయినా క్రీస్తుని వదలలేదు, క్రీస్తుని ప్రేమిస్తున్నాడు. తరచుగా జాగరణములు, నిద్ర లేని రాత్రులు, అయినా క్రీస్తుని ప్రేమిస్తున్నాడు. ఆకలి దప్పులతో ఉన్నాడు, అయినా క్రీస్తుని ప్రేమిస్తున్నాడు. తరచుగా ఉపవాసాల్లో ఉంటున్నాడు, అయినా ప్రేమిస్తున్నాడు. చలిలో ఉన్నాడు, చలితోనూ అయినా క్రీస్తుని ప్రేమిస్తున్నాడు. దిగంబరత్వంతోనూ పట్టలేని స్థితి, అయినా క్రీస్తుని ప్రేమిస్తున్నాడు. ఇంకా నువ్వు చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఎన్ని ఉన్నా కూడా 22వ వచనం, ఇవన్నీ గాక సంఘములన్నిటిని గురించి చిత్త కలదు. ఎన్ని బాధలు నాకున్నా సంఘం అంటే ప్రేమ, సంఘము బాగుండాలి, సంఘము పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కలంగా ఆయన రాజ్యంలో, ఆయన రాకడలో ఎత్తపడాలనే, పరిశుద్ధులు పరిపూర్ణమవ్వాలనే చింత ఆయనకు ఉంది. చూడండి, ఎన్ని బాధల్లో కూడా క్రీస్తును వదలలేదు. అందుకని